సంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. ఎవరికీ అనుమానం రాకుండా పత్తి పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్న ఓ రైతు గుట్టును ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రద్దు చేశారు. నారాయణఖేడ్ మండలంలో జరిగిన ఈ దాడుల్లో ఏకంగా 70 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు తన పత్తి చేలో ఎవరికి కనిపించకుండా గంజాయి మొక్కలను అంతర్ పంటగా సాగు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. పంట పొలంలో తనిఖీలు చేపట్టగా పత్తి మొక్కల మధ్య ఏపుగా పెరిగిన 685 గంజాయి మొక్కలు బయటపడ్డాయి. వీటిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే నిందితుల వద్ద నుంచి సుమారు 18 కేజీల ఎండు గంజాయి, సాగుకు సిద్ధం చేసిన గంజాయి విత్తనాలు, కొంత నగదు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్ సుమారు 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయి సాగు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. భక్తులకు ఎంత ఇంతకాలం సేవ చేయకూడదు సార్. ఏం చేయాలి పరివర్తన ఎట్లుంటుంది. చిన్న 20 చిన్న మీరు ఇప్పుడు ఎన్ని బాబు బయట ఇస్తాం బంద్ చేయించా మీకు చెప్పాము కదా మీకు లేదు సార్. ఓపెన్ ప్లేస్ సార్. ఇది కాదు 100 చేయండి. మీకు ఇంత మొక్కలు మీకు బయట చేయండి, అంతే అయిపోతుంది. మాకు బిజినెస్ కావాలి ఖచ్చితంగా. వద్దమ్మా, మీరు ఎంత చెప్పినా కూడా మీరు మేము మమ్మల్ని అర్థం చేసుకుంటారా? మేము సహకరిస్తున్నాం కదా. నేనేమన్నా మీరు తీసుకోవడం అయిపోతే చామంతి మొక్కల మధ్యలో ఫోటోనా సరే చూడండి పర్లేదు పండిట్లేదు ఇది ఒకటి మీ మొక్కలే వస్తే మాకు ఇంకానా ఎందుకు అయితే క్లియర్గా వచ్చేసింది. డిప్యూటీ కమిషనర్ హరికిషన్ సారు ప్లస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి డిటిఎఫ్ ప్లస్ ఎస్హెచ్ఓ నారాయణఖేడ్ టీం 2 టీంలతోటి పంచగాం విలేజ్ లో నాగయ్య అనే బాపా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, 1 కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా వేషంలో ఇది చేస్తుండనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్. దాని దాదాపుగా సుమారుగా దాని గవర్నమెంట్ మన 70 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది ఈయనపై కేసు నమోదు చేసి నేను స్టేషన్ గొప్ప చెప్తాం. ఆ తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేసి అది చేస్తారు. అంతేనా?